అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు స్నేహితుల కొరత ఏర్పడింది. 1960 ప్రాంతంలో ఒక్కొక్కరికి 100 మంది స్నేహితులు ఉండేవారట. 1990లలో ఒక్కొక్కరికి 50 మంది స్నేహితులు ఉండేవారట. ఇక 2020 నాటికి 10 మంది ఉన్నారు. ఇక ఇప్పుడు ఒక్కరు ఉండటం గగనంగా మారిపోయింది. దేశంలో 12% జనాభాకి అసలు స్నేహితులే లేరని ఒక సర్వేలో తేలింది. చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది కదా ఈ సర్వే. మరి ఈ సర్వే గురించి పూర్తి డీటెయిల్స్ తెలుసుకుందాం. స్నేహితులతో ముఖాముఖి గడిపే సమయం గతంలో 1 గంట ఉంటే ప్రస్తుతం 35 నిమిషాలకు పడిపోయింది. మంచి స్నేహితులు లైఫ్ ఇన్సూరెన్స్ లాంటి వాళ్ళు. స్నేహితులు లేనివారు రోజుకు 20 సిగరెట్లు తాగినంత స్ట్రెస్ అనుభవిస్తారని. మంచి స్నేహితులు ఉన్నవారిలో బ్లడ్ ప్రెషర్, గుండె వ్యాధులు తక్కువని పరిశోధకులు చెబుతున్నారు. స్నేహితులు తోడుగా ఉన్నవారు ఆహ్లాదంగా ఉంటారు. వ్యాయామం, క్రీడలు, ఇతర కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు. వారి సాంగత్యంలో మన రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. కానీ స్నేహితులు ఊరికనే ఏర్పడరు. స్నేహానికి సమయం పెద్ద ఇన్వెస్ట్మెంట్. కనీస పరిచయం ఏర్పడాలంటే 40 గంటలు కలిసి గడపాలి. ఒక మాదిరి స్నేహం ఏర్పడాలంటే ఇంకో 90 గంటలు, గట్టి స్నేహం ఏర్పడాలంటే ఇంకో 40 గంటలు కావాలట. మన దగ్గర ఇంత సమయం ఉందా ఇప్పుడు? ఒకసారి మంచి స్నేహం ఏర్పడ్డాక దానిని నిలుపుకోవాలంటే రోజు కొంత సమయం కేటాయించాలి. ఇక మనం పనిచేసే ప్రాంతంలో మన స్నేహం అనుకునేది చాలా వరకు ఉపరితల ముచ్చటే. ఇక ఫేస్బుక్, వాట్సాప్ స్నేహాలు చొప్పదండు ముచ్చటే. బార్ అండ్ రెస్టారెంట్ స్నేహాలు మత్తు ఉన్నంత వరకే. మొత్తం మీద స్నేహానుబంధాలు తగ్గిపోతున్నాయి. ఇందుకు అనేక కారణాలు ఉన్నప్పటికీ సమయం లేదు మిత్రమా అనేదే అతిపెద్ద కారణంగా మనం చూడొచ్చు. ఏది ఏమైనప్పటికీ కూడా సమయాన్ని కేటాయించండి. మంచి స్నేహాలను పెంపొందించుకోండి. ఇది మీ ఆరోగ్యాన్ని కూడా కాపాడుతుందని గుర్తుంచుకోండి. మంచి స్నేహితులు లైఫ్ ఇన్సూరెన్స్ లాంటి వాడు అన్న విషయాన్ని మర్చిపోకండి. కనీసం ఇప్పటి వరకు ఉన్న స్నేహాలనైనా నిలుపుకోండి. మీ స్కూల్ టైంలో, కాలేజ్ టైంలో ఎవరైతే మీరు స్నేహంగా ఉండేవాళ్ళో వాళ్ళందరినీ ఒకసారి గుర్తు తెచ్చుకోండి. వాళ్ళకు ఫోన్ చేయండి. మీకు టైం ఉన్నప్పుడు వాళ్ళతో కాసేపు ఆహ్లాదంగా మాట్లాడటానికి, గ్యాదరింగ్స్ అవ్వటానికి ట్రై చేయండి. మరలా కూడా స్నేహాలను పునరుద్ధరించుకోండి. అండ్ మీకు ఒకటి చెప్పాలంటే, నిజం చెప్పాలంటే, ఎప్పుడైనా కానీ హెల్త్ ఇష్యూ వచ్చినా కానీ డాక్టర్స్ ఏం చెప్తారు? హాయిగా మీకు నచ్చిన వ్యక్తులతో, స్నేహితులతో గడపండి అని చెప్తారు. ఎందుకంటే మన ఇంట్లో ఉన్న వాళ్ళతో కానీ వీళ్ళతో కానీ మనకి కొన్ని మొహమాటాలు ఉంటాయేమో, కానీ స్నేహంలో అసలు మొహమాటాలే ఉండవు కదా.